హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనము యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా, అసలు చదువు రాని వాళ్ళకు కూడా చాలా ఇంత ఈజీనా చేయడం అనేలాగా మీకు లైవ్లోనే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసి చూపిస్తాను. అసలు చాలా ఈజీ అండి. దానికి ఎడిటింగ్ చేయడానికి ఒక యాప్ అనేది ఉంటుంది. యూట్యూబ్ వైటీ క్రియేటర్ అని యాప్ అయితే ఉంటుందండి. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలండి. ఇంకా మనం షార్ట్స్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కోసం వీడియోస్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా అయితే యూజ్ ఉన్నాయండి. దాంట్లో మనము చాలా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగా అయితే మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు చాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడుతున్నాను కాబట్టి అట్లా కనిపిస్తున్నానేమో, కానీ ఇంకా ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. మీకు లైవ్లోనే చూపిస్తానండి నేను ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తానో ఏమో అనేది. మీరైతే తప్పకుండా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే డైలీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన మొబైల్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ అనే యాప్ అందరి మొబైల్లోనూ ఉంటుంది. ఆ ప్లేస్టోర్ యాప్ను అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత వైటీ క్రియేటర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఆ యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్కి ఎలాంటి మనీ అయితే అవసరం లేదు. ఫ్రీగా అయితే మనం ఎలాంటి వీడియో అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన పేరు అవన్నీ అడ్రస్ అడుగుతుంది. అదన్నీ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది, అడ్రస్ అడగదు. అలాగే ఇంకా మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇలా నేను ఫస్ట్ చూపించాను కదా, ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లస్ బటన్ ఆన్ చేస్తే మన వీడియోస్, మనకి ఏ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలి అనేది మనము ఎన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత మనము చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మీకు వీడియోలో చూపిస్తున్నాను లైవ్లోనే. చూడండి ఎలా అయితే చేసుకోవాలో. చాలా ఈజీ అండి. మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. అలాగే మనకి ఇమోజీస్ మళ్ళీ ఎలాంటివి కావాలంటే అలాంటివి అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనము వీడియో తీసేటప్పుడు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది కదండి, బయట సౌండ్ మొత్తం. ఆ సౌండ్ మొత్తం తీసేసి మళ్ళీ మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ను కూడా కట్ చేసి అయితే ఇవ్వచ్చు. మనం వీడియోస్ అయితే ఎక్కడైతే వద్దనుకుంటున్నామో అక్కడ ఇక్కడ సీజర్ గుర్తు అయితే కనిపిస్తూ ఉంటుందండి కింద. ఆ సీజర్ గుర్తు అయితే ఒత్తితే మనకి ఎక్కడెక్కడ వద్దనుకుంటున్నామో అక్కడక్కడ కట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్ మధ్యలో మనము నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, చాలా బాగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎలాగో అనేది. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, మళ్ళీ కట్ చేసుకోవచ్చండి. మనం ఆగి ఒకేసారి అయితే మొత్తం అయితే ఇవ్వలేము కాబట్టి ఆగి కూడా ఇవ్వచ్చు. అలాగే ఇమోజీస్ చాలా అయితే ఉన్నాయండి. ఈ యాప్ అయితే మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా మీ వీడియోస్ మీరే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇప్పుడు మనం ఏదైనా వీడియోస్ క్లిప్స్గా అంతా ఎడిటింగ్ చేసి ఉంటాము. అంటే సగం వీడియోస్ అన్నీ తీసి ఉంటాం కదండి కెమెరాలో. ఆ వీడియోస్ అన్నీ ఒక వీడియోకి మధ్యలో ఎఫెక్ట్ అండి. ఇలా అయితే చేసుకోవాలి. చాలా అయితే ఉంటాయండి ఆప్షన్లు అయితే దీంట్లో. అలాగే మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియో పైన ఇంకో వేరే ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ పెట్టాలంటే అలా కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్లు అయితే ఉంటాయండి దీంట్లో. ఇంకా మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూపిస్తూనే ఉన్నాను. ఇంకా ఎక్కడైనా కరెక్ట్ చెప్పలేదంటే సారీ అండి. నాకు కూడా ఇలా వీడియోస్ అన్నీ చేయడం అయితే కొత్త కొంచెం. ఇంకా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తాను, కానీ చెప్పడానికి అంత అయితే సరిగ్గా రాదు. ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే ప్లీజ్ అండి, సారీ.
ఇంకా చూసుకోండి ఇలా అయితే చేస్తున్నానో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్, మళ్ళీ కలర్స్, మ్యూజిక్ ಮತ್ತು మళ్ళీ ఏమైనా ఇది టెస్ట్ అంటారు కదండి. ఎక్కడైనా మనం ఏదైనా పేరు రాసుకోవాలంటే ఏమైనా కుకింగ్ చేస్తున్నప్పుడు అలా పేరు ఏమైనా రాసుకోవచ్చు, టెస్ట్ ఇవ్వచ్చు. మళ్ళీ వీడియోకి మధ్య ఏమైనా సరిగ్గా వీడియో రాకపోతే కట్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దాంట్లోనే. ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్లు ఉంటాయి. ఈ యాప్ మొత్తం ఫ్రీ అండి, ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి. ఇంకా మొత్తం వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని ఉంటుందండి పైన, అది డౌన్లోడ్ చేసేస్తే చాలండి. ఇంకా ఇక్కడైతే చూడండి ఇమోజీస్ అయితే చాలా అయితే ఉంటాయండి. లైక్, అలాగే సబ్స్క్రైబ్ మనం ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే చాలా ఈజీగా ఇవ్వచ్చు. చూడండి చాలా ఇమోజీస్ ఉంటాయండి. మనకి ఎలాంటివి కావాలంటే అలాంటి ఇమోజీస్ అయితే మనం సెర్చ్ ఉంటుందండి, అక్కడే సెర్చ్లో చేసి చూస్తే ఇస్తారండి వాళ్ళే ఇలాంటి ఇమోజీస్ అన్నీ. మనకి ఎలాంటివి కావాలో అలాంటివి పెట్టుకుంటే చాలండి. ఇంకా నేను ఈ వీడియో మీకు చూపించడం కోసం మాత్రమే ఎడిటింగ్ చేస్తున్నానండి. ఇంకా చూడండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడన్నా వీడియోకి కొంచెం స్పీడ్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు, మళ్ళీ కొంచెం స్లో చేయాలన్నా చేయొచ్చు అండి. మళ్ళీ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి, ఎఫెక్ట్ అంటే ఇంకా చాలా ఉంటాయండి. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చాలా లెంతీ అయి ఉంటే ప్లీజ్ సారీ అండి. ఇంకా చూసుకోండి మీరే, మీకు చాలా యూజ్ అవుతుందనే చేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకి వస్తూనే ఉంటానండి. డైలీ ఒక వీడియోతో మీకు యూజ్ అయ్యే వీడియోస్తో చేస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అలా చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా చూడండి ఇప్పుడు చెప్పాను కదా నేను టెస్ట్ ఇవ్వడం అని, టెస్ట్ కూడా ఇవ్వచ్చండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే చాలా బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అండి. ఈ యాప్ అయితే చాలా ఫ్రీ, యూట్యూబ్ వాళ్ళే మనకైతే ఇస్తారండి ఇలాంటి యాప్. అంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుందని వాళ్ళే ఇస్తారు. ఓకేనా అండి, మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మొత్తం ఎడిటింగ్ చేయడం అయిపోయిన తర్వాత పైన అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన గ్యాలరీలోకి అయితే వస్తుందండి వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత. ఇంకా మీకు ఎక్కడన్నా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ యాప్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది చూడండి ఆ యాప్ అయితే. ఇంకా అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.